మొన్న ఒక పండుగ వచ్చింది, రంగులు పూసుకునే పండుగ వచ్చింది. స్నేహితులందరూ కలిశారండి. కలిసి ఒక స్నేహితుడిని ఏం చేశారంటే ఒక కల్వర్టు నుంచి బురదలో తోసేశారు ప్రియమైన వారలారా. డ్రైనేజీలో ఏముంటాయి? వాడు పడగానే అక్కడున్న సీసా వక్కులు వాడు కడుపులో గుచ్చుకున్నాయి ప్రియమైన వారలారా. ఆ మురికి నీరు కాస్త వెంటనే రక్తం వచ్చేసి ఎర్రగా మారిపోయింది. వీళ్ళందరూ పరారైపోయారు ప్రియమైన వారలారా. వాడు చచ్చాడు ప్రియమైన వారలారా. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కటే కొడుకు ప్రియమైన వారలారా. వాడు కొడుకు మీదనే ఆశలు పెట్టుకుని బతుకుతున్న ఆ ముసలి తల్లిదండ్రులు కొడుకు చచ్చాడన్న మాట విని వాళ్ళు ఏమైపోవాలి ప్రియమైన వారలారా? అసలు వీళ్ళు స్నేహితులేనా? ఆనందం అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. ఎవర్రా చెప్పింది మురికి నీళ్ళల్లో డ్రైనేజీలలో వాడిని విసిరేమైనది? ఇది ఆనందమా? అలా వదిలేసి వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. మరి వాడి జీవితానికి ఎవరు జవాబుదారి? ఆలోచించండి. పుట్టినరోజు ఎంత గౌరవంగా జరగాలి? తల్లిదండ్రుల మధ్య, సేవకుల మధ్య ఉంటే అన్ని గౌరవంగా జరుగుతాయి. మన పుట్టినరోజు ఎవరితో చేసుకోవాలనుకుంటామండి? మనం ఎవరితో చేసుకోవాలనుకుంటాం చెప్పండి? స్నేహితులు. పెద్ద కొడుకు అంటున్నాడు, నా స్నేహితులతో నేను విందు చేసుకోవడానికి ఒక్క మేకపిల్లను కూడా మా నాన్న ఇవ్వలేదు అని బాధపడుతున్నాడు. స్నేహితులతో. ఏమంటే పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ఆ కేకును అమాంతం తీసుకెళ్ళి వాడి మొహం మీద పెట్టేసి, వాడి మొహం మీద కేక్ తినడానికా రాసుకోవడానికి? అదేమన్నా ఫేర్ అండ్ లవ్లే? వాడికి శ్వాస అందలేదు, ముక్కులోనికి కేకు వెళ్ళిపోయింది ప్రియమైన వారలారా. ఊపిరి అందలేదు, చచ్చిపోయాడు ప్రియమైన వారలారా. పుట్టినరోజు వాన్ని చంపే అంత భయంకరమైన పరిస్థితి వచ్చిందేంటి అంటే ఆనందం ఏమైపోతుంది? హద్దులు దాటుతుంది. ఆనందం కాస్త పాపం చేయించడానికి ఈరోజు దారులను తీసింది ప్రియమైన దేవుని పిల్లలారా. పుట్టినరోజు క్యాండిల్స్ పెట్టారు. క్యాండిల్స్ పెట్టిన తర్వాత ఊదాలి కదా, క్యాండిల్స్ ఊదాలి కదా. అలా ఊదుతున్నప్పుడు ఇదిగో ఫాగ్ కొట్టారు, అంతే మొత్తం అంటుకుందండి, మొత్తం అంటుకుంది. పుట్టినరోజు యవనస్తురాలు ప్రియమైన వారలారా కాలి బూడిదైపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే వీళ్ళు మనల్ని కాపాడే వాళ్ళు కాదు కదా. మరి ఏంటి పోకడలు? అసలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవేనా? ఇవి ఆనందపడే విధానం ఇదేనా ప్రియమైన దేవుని పిల్లలారా? ఆనందపడే విధానం ఇదేనా? ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎన్నో సార్లు హెచ్చరిస్తున్నాడు, 100 సార్లు. తల్లిదండ్రులైనా 2-3 సార్లు చెప్పి నిన్ను వదిలేస్తారు. కానీ పరలోకమందున్న తండ్రి 100 సార్లు చెప్తున్నాడు, 100 సార్లు. ఏదో ఒక రకంగా ఇదిగో మైక్లో వినబడుతున్న వాక్యం ద్వారా, మన చేతిలో ఉంటున్న కరపత్ర ద్వారా, మనం వెళ్ళిన సభల ద్వారా, ఇదిగో మన ఇంటికి వచ్చిన పెద్దల ద్వారా ఎన్నో 100 సార్లు చెబుతున్నా మాట వినకుండా లైట్ వేయగానే పురుగు వెళ్ళి అంటుకొని చచ్చిపోయి రాలిపోయినట్లుగా ఎంతమంది జీవితాలు రాలిపోతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే చూడండి, పార్టీ కల్చర్. హోటల్లో పార్టీ చేసుకోవాలి. ఒకటికి ఆలోచన వచ్చిందట, ఏమండి హోటల్లో చేసుకోవటం అనేది మామూలు, మనం హోటల్ ఎక్కి టెర్రస్ పైన చేసుకుందాం, బిల్డింగ్ పైన. ఆ తాగిన సందడిలో కిందికి దిగుతున్నాను అని వాడు అక్కడి నుంచి జారి పడితే కింద తలకాయ పగిలిపోయి శరీరం ఆ కిటికీల గుండా దాని గుండా చిక్కుకొని పోయి కింద పడిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అవయవాలను ఏ కిటికీ మీద ఏ అవయవం ఉందో పోయి తీసుకుని వచ్చి తల్లిదండ్రులు మూట కట్టుకుని సమాధి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రియమైన వారలారా. లోకంలో జరుగుతున్నవి ఎన్నని చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏది జరిగినా నాకు జరుగుతుందా ఇదేనా? ఇలా చేసినందుకే ఒకడికి అలా జరిగింది, నేను కూడా అలాంటి ప్రమాదంలో పడిపోతున్నానని దేవుడు ముందుగానే నన్ను హెచ్చరిస్తున్నాడు అన్న ఆలోచన మనిషికి రావటం లేదు. ఏదో ఆనందాలకు మనం హడ్డు అన్నట్టుగా, ఇదిగో వాడు
ఆనందంగా ఉంటే మనం ఓర్వలేమన్నట్లుగా మంచి మాటలు వినిపించుకునే స్థితి ఈరోజు సమాజానికి లేదు. కరోనా 3 ఏళ్ల నుంచి కుదిపిన మనిషికి ఏం బుద్ధి వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా? కొత్తగా బైక్ కొన్నాడు. బైకు అది ఎలా ఉందంటే దానికి తలా తోకలేదు అంటే ఆ బండి ఎలా ఉందండి, దాని పేరేంటో కూడా తెలీదు. 2 కాళ్ళు విరిగిపోయాయి ఆ బండి మీద, 2 కాళ్ళు విరిగిపోయాయి. వాడు యూట్యూబ్లో చెబుతున్నాడు, ఫ్రెండ్స్ బుద్ధి గడ్డి తిని ఆ బండి కొనుక్కొని నా పరిస్థితి ఇదిగో నడవలేకపోతున్నాను, నా జీవితం ఇదైంది అని వాడు చెబుతున్నాడు. ఇంకోటి వినాలి కదా, మనోళ్ళు ఏమంటుంది తెలుసా, ఆ బ్రోకు నడపరాలేదు, మరి ఈ బ్రోకు నడపొస్తుందేమో తెలియదు. ఆ బ్రోకు ఏం చేయలేదు, నడపరాలేదు. ఆ బ్రో కూడా అట్లే అనుకున్నాడు, బోర్ల ముక్కలు పడ్డాడు. 2 కాళ్ళు తెగి ముక్కలైపోయాయండి. వయసు ఎంత? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు. జీవితం ఉందా ఇక? ఎవరు సేవ చేయాలి? 23 సంవత్సరాలు ఉంది, మంచం దగ్గరకు వచ్చి ఎవరు సేవ చేయాలి? బంగారు భవిష్యత్తును పాపము ద్వారా మనం ఏం చేస్తాం? నాశనం చేసుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. బతకాలి అని దేవుడు పుట్టిస్తే చావు దగ్గరికి మనమే వెళ్ళిపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. పాపము ఎప్పుడైనా ప్రమాదకరమైంది, అది ఏ పాపమైనా పర్వాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. పాపాల్లో మంచి పాపం చెడ్డ పాపం ఏమీ లేదు, పాపమే ప్రమాదకరమైనది. ఆలోచించండి, సినిమాలు విడుదలవుతున్నాయట, వెళ్ళి కటౌట్లు కట్టాలట. ఎవరికి? ఏమిటి, ఎలాంటి కల్చర్ అనేది డెవలప్ అయిందో చూడండి. ఆ కటౌట్ కొడుతున్నప్పుడు ఇదిగో ఆ కరెంటు తీగలు తగిలిపోయి మాడిపోయి కింద పడిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. నువ్వు దేనికోసం? దేవుడు నీకు ఆకారాన్ని ఇచ్చి తల్లి గర్భంలో నిన్ను నిలబెట్టి భూమి మీదకి తీసుకుని వచ్చి ఆయన కొరకు బ్రతకాలని కోటి ఆశలతో నిన్ను ఇక్కడ పుట్టిస్తే, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి కొరకు ఏదో సాధించాలని వెళ్ళి చచ్చి కింద పడ్డావే, నీ కుటుంబం ఏం కావాలి? నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అసలు దేవునికి ఏం సమాధానం చెబుతావు నువ్వు? ఆలోచించండి, ఏం సమాధానం చెప్తారు దేవుడికి? వీరిని గురించి అనేక పర్యాయాలు చెప్పాడు ప్రియమైన వారలారా. దేవుడు వద్దు నాయన, వద్దు, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలొద్దు. ఈ పోకిరి చేష్టలు చివరకు నిన్ను ప్రాణం తీసే దగ్గరికి తీసుకుని వెళతాయి. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు ఇదిగో ఎక్కడి వరకు తీసుకుని వెళతాయంటే నిన్ను చంపేంత వరకు నిన్ను తీసుకుని వెళతాయి. చీమకుర్తి ప్రాంతంలో ఒక బర్త్డే వేడుకలు అని, ఇదిగో బర్త్డే జరుగుతున్న వాడిని కేక్ కట్ చేయగానే వాడిని ఏం చేశారో తెలుసా? స్నేహితులందరూ వాడిని తన్నడం ప్రారంభించారు. ఆ తన్నడం ఎంత భయంకరం అంటే వాడి 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి ప్రియమైన వారలారా. 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి ప్రియమైన వారలారా. చూసారా, ఆనందం అల్లరి, ఆ అల్లరి మోతాదు మించిపోయి చివరికి చచ్చిపోయే పరిస్థితులు వచ్చాయి. అసలు జరుగుతున్న ప్రమాదాల కంటే అల్లరితో కూడిన ఈ ఆటపాటల వల్ల చచ్చిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రియమైన వారలారా. ప్రమాదంలో గాయపడిన వాడన్నా హాస్పిటల్కి వెళ్ళి బతుకుతున్నాడు, కానీ ఈ వేడుకల మధ్య స్నేహితుల మధ్య చిక్కుకున్నవాడు అసలు వాడు బతకే అవకాశము లేదు. ఎందుకంటే ఏమైనా తేడా రాగానే అందరి ఎవరిళ్ళకు వాళ్ళు పారిపోతున్నారు. ఎంత భయంకరమైంది! దుష్టుడు యవన కాలంలో ఎంత భయంకరంగా మనుష్యులను చావులోనికి తీసుకుని వెళుతున్నాడు. మిగిలిన వారి మీద అంతా హత్యా నేరము కింద కేసులు మోపి వాళ్ళని చెరసాలలోనికి తీసుకుని వెళితే వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? చచ్చిన వాడి కుటుంబపు పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ఆనందపడటానికి మార్గాలు ఏమీ లేవా? అనారోగ్యముతో కూడిన ఆనందాల,
చావు తెచ్చుకునే ఆనందాల, పాపముతో కూడిన ఆనందాల? దేవుడు అంటున్నాడు, నీ దేహము జాగ్రత్త 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 అని దేవుడు దేహాన్ని గురించి మాట్లాడుతుంటే, ఆ దేహాన్ని గురించి విని నా దేహాన్ని కాపాడుకోవాలి అని పాపములోనికి వెళ్లకుండా ఆరోగ్యాలతో ఉండవలసిన మనం పాపముతో వెళ్ళి చెడగొట్టి దాన్ని పాడు చేసి, దేవ ఆరోగ్యాన్ని ఇవ్వవా, ఆరోగ్యాన్ని ఇవ్వవా, ఆరోగ్యాన్ని ఇవ్వ. ఇదే తంతు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇచ్చిన దాన్నేమో పాపముతో పాడు చేసుకోవటం, తర్వాత ఇవ్వవా అని ఆయన పాదాల మీద పడటం. అసలు ఏం జరుగుతుంది? ఒకరికి జరిగింది చూసి ఇంకొకరమైనా మనం ఎందుకు బుద్ధి తెచ్చుకోవటం లేదు? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా.